లక్షలాది రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్న షుగర్ ఫ్యాక్టరీలు తమ ఆదాయాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాయి తప్ప ఆ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న రైతుల్ని ఆదుకోవాలని ఏమాత్రం ఆలోచించడం లేదు. మద్దతు ధర లేక అల్లాడుతున్న చెరకు రైతుల సమస్యల్ని పరిష్కరించకుండా నాంచుతున్నాయి. దాంతో చెరకు సాగు చేస్తున్న రైతులకు చేదు ఫలితాలే దక్కుతున్నాయి. ఖమ్మం జిల్లాలో వేలాది మంది చెరకు రైతులు తమకు న్యాయం చేయాలంటూ ఫ్యాక్టరీల ఎదుట ఆందోళనకు సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లాలో సుమారు 35,000 ఎకరాల్లో చెరకు పంట సాగవుతోంది. సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో దాదాపు 10,000 మంది రైతులు చెరకు పంటను సాగు చేస్తున్నారు. కల్లూరులోని కాకతీయ షుగర్స్, పాలేరులోని మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీలకు పండిన చెరుకును తరలిస్తుంటారు. ఫ్యాక్టరీలను నమ్ముకుని చెరకు పంటను సాగు చేస్తున్న రైతులకు మాత్రం ఏటా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ రైతులకు అందుతున్నది మాత్రం అరాకొరగానే. ఒకవైపు ఎరువులు, పురుగుల మందుల ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చెరకు సాగు ఆర్థికంగా రైతుకు భారంగా మారింది. దీనికి తగినట్లుగా మద్దతు ధర మాత్రం పెంచడం లేదు. ప్రస్తుతం 3,000 రూపాయలు మద్దతు ధరగా ఉండగా ఈ 2 షుగర్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు మాత్రం 2,650 రూపాయలను టన్నుకు చెల్లిస్తున్నాయి. దీనిపై రైతుల ఆగ్రహం వ్యక్తమవుతోంది. మధుకాను షుగర్ ఫ్యాక్టరీ కింద ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా ఈనాడు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఈ షుగర్ ఫ్యాక్టరీ ధర నిర్ణయించడంలో రైతుల భాగస్వామ్యం లేకుండా ఏకపక్షంగా నిర్ణయించడం ఒకటి. రెండవది, వచ్చే సంవత్సరం రేటు కూడా ఈ సంవత్సరం ఫిక్స్ చేసి ఇంతే ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ లేదనేటటువంటి చెప్పడం జరుగుతుంది. కానీ ఈనాడు వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయినాయి. అనేక రకాలైనటువంటి ఖర్చులు, వ్యవసాయం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేటటువంటిది పెరిగిపోవటం వల్ల ముఖ్యంగా రైతాంగం మొత్తం కూడా ఈ ధర గిట్టుబాటు కావట్లేదు. టన్నుకు 3,000 రూపాయలు మినిమం ధర ఉండాలనేటటువంటిది రైతాంగం యొక్క కోరిక. అయితే దీనికి అనుగుణంగా ఈ మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు 2,650 రూపాయలు, అంటే లాస్ట్ ఇయర్ ధరకి ఒక 25 రూపాయలు పెంచి ఇంతే అన్నట్టుగా చేతులు దులుపుకుంటున్నారు. కూలీలకి ఈ సంవత్సరం వారు తీసుకొచ్చిన కూలీలకే సుమారు 40 నుంచి 50 రూపాయలు టన్నుకి నరికేటందుకు పెంచడం జరిగింది. అట్లే రవాణా ఖర్చులు పెరిగినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 3,000 రూపాయల ధర కావాలనేటటువంటిది రైతాంగం యొక్క కోరిక. గతంలో చెరకు పంట వేసుకునేందుకు అవసరమైన సీడ్ కూడా ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలే కొన్నిసార్లు ఉచితంగా, మరికొన్నిసార్లు సబ్సిడీపై అందించేవి. దీంతో పాటు చెరకు సాగుకు అవసరమైన ఎరువులు, పురుగుమందుల కోసం ఎకరానికి సుమారు 3,500 రూపాయల వరకు ఆర్థికంగా అడ్వాన్సులు ఇచ్చేవి. చెరకు పంట ఫ్యాక్టరీకి చేరిన తర్వాత ఈ అడ్వాన్స్ మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాలను రైతులకు చెల్లించేవారు. అయితే ఇప్పుడు ఇటు కాకతీయ, అటు మధుకాన్ షుగర్స్లో ఈ 2 యాజమాన్యాలు ఈ పద్ధతికి స్వస్తి పలికాయి. చివరికి రైతులకు అందించే అడ్వాన్సులకు కూడా వడ్డీలు విధించి మరీ తరువాత వారి నుంచి వసూలు చేస్తున్నారు. గతంలో మధుకాన్ షుగర్స్లో టన్ను చెరకుకు 1/4 కిలో చొప్పున పంచదారను రైతులకు ఉచితంగా యాజమాన్యం అందించేది. దీనిని కూడా తీసివేయడంతో చెరకు పండించే రైతు తన కుటుంబ అవసరాలకు వాడే పంచదారను కూడా బయటే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక 20-22 సంవత్సరాల బట్టి చెరుకు వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఒక 30 ఎకరాలు చెరుకు వేసిన. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం 2,650 ఇచ్చారు. ఈ సంవత్సరం ఒక 25 రూపాయలే పెంచారు. 2,650 రూపాయలు గిట్టదని మేము టన్నుకి 3,000 రూపాయలు కావాలని భారీ ఎత్తున ధర్నాలు చేయాల్సి వచ్చింది. ఈ ధర్నా కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి డీజిల్ ఖర్చులు పెరిగినాయి. పైగా ట్రాక్టర్ డ్రైవర్లు గతంలో 6,000-7,000 రూపాయలకు పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఈరోజు 10,000 రూపాయలు అడిగారు. అదేగాక పోయిన సంవత్సరం డిఏపి కట్టకి ఈ సంవత్సరం డిఏపి కట్టకి 125 రూపాయలు పెరిగినాయి. అదే కాకుండా గత సంవత్సరంలో 425 రూపాయలు పొటాష్ ఉంటే ఇప్పుడు 850 రూపాయలు పొటాష్ కట్ట పెరిగింది. అలాగనే ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. ఇదివరకు చెరుకు ఎప్పుడైనా రోగాలు లేవు. ఈ మధ్య కాలంలో చెరుకులకు కూడా విపరీతమైన రోగాలు వస్తున్నాయి. ఎరువుల ధరలు పెరగటంతో పాటు కూడా ధర నిర్ణయం కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం యాజమాన్యం ప్రకటించాలి. అదే కాకుండా వచ్చే సంవత్సరానికి కూడా 2,650 ఇస్తాం అనేది ఖరాఖండిగా చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఈ ధర్నాలు చేయాల్సి వస్తుంది. గత సంవత్సరం రైతులకి ఫ్రీగా 1/4 కేజీ పంచదార ఇచ్చేది, దాన్ని కూడా రిటర్న్ తీయడం జరిగింది. ఎప్పుడైతే ఎలాగైతే 1/4 కేజీ షుగర్ ఇచ్చారో ఫ్రీ షుగర్ అలాగే మిగతా 1/4 కేజీ షుగర్ కూడా రైతులకి, ఎంప్లాయీస్కి ఇచ్చిన రేటుకే అది ఇవ్వాల్సి యాజమాన్యం ఉంటుంది. అదే కనుక జరగకపోతే మునుముందు కూడా ఈ ఏరియాలో చెరికేయటానికి కూడా రైతులు వచ్చే పరిస్థితి లేదు.
ఎకరం చెరకు సాగుకు సుమారు 50,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎటువంటి ప్రకృతి ప్రతికూలత లేకపోతే 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. తుఫాన్లు సంభవిస్తే రైతులు తీవ్రంగా నష్టపోవలసి ఉంటుంది. మారుతున్న వ్యవసాయ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఫ్యాక్టరీలు కూడా మద్దతు ధరను పూర్తి స్థాయిలో అందించినప్పుడే రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రాజా రమేష్, సాక్షి న్యూస్, ఖమ్మం జిల్లా. ఇక ఫ్యాక్టరీ దగ్గరలో లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా చెరకు రైతులు దళారుల బారిన పడి వారు చెప్పిన ధరకే పంటను అమ్ముకుంటూ నష్టపోతున్నారు. ఇప్పటికే పంట దిగుబడి తగ్గిపోయి ఆందోళనలో ఉంటే ఇప్పుడు గత సంవత్సరం ఇచ్చిన ధరను కూడా ఇవ్వడం లేదని సాక్షితో మాట్లాడిన పలువురు చెరకు రైతులు వాపోయారు. గత సంవత్సరం టన్నుకు 2,600 రూపాయలు ఇచ్చారని ఈసారి 2,200 ఇస్తున్నారని రంగారెడ్డి జిల్లా బంట్వారా మండలం తీరుమామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం, పత్తి పంటల కోసం కొనుగోలు కేంద్రాలున్నట్టే చెరకు కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని, రైతులకు లబ్ధి చేకూరేలా ఫ్యాక్టరీలతో మాట్లాడాలని వారు కోరుతున్నారు. ఎకరకు 15 టన్నులు 20 టన్నులు లెక్క వచ్చింది. ముందు పోయిన సంవత్సరం ఎకరకు 40-50 టన్నులు వెళ్తుండే. ఈసారి పంటలు లేవు, లాగోడు ఎక్కువ అవుతుంది, పంట లేదు. కాకపోతే తెలంగాణ దాని లోపల మాకు గిట్టుబాటు ధర లేవు. కాకపోతే ఇక్కడ మేము నల్ల బెల్లం చేస్తే మాకు ఎవరు కొంటలేరు. కాకపోతే నిన్న 2,400 చెప్పారు, ఈరోజు 21,100 అంటున్నారు. కొన్ని వాళ్ళు ఎవరు లేరు. ఆ దానికి మాకు పోనీకి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు? ఇక్కడ పెట్టలు చేయాలి. గవర్నమెంట్ వచ్చి మాకు వడ్లు మక్కలు ఇట్లా కొంటున్నారు, మా బెల్లం కూడా అట్లా కొనాలని మేము కోరుతున్నాం. చెరుకు కొనుగోలు కేంద్రం పెడితే బాగుంటుంది. చుట్టుముట్టు మా 20 గ్రామాలు ఉన్నాయి. చెరుకు తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నది. ప్రతిసారి ఎకరాకు మనకు 35 నుంచి 35,000 వరకు లాగోడి వస్తుంది. మాకు చెరుకు గిట్టుబాటు ధర అయితే పోయినసారి 2,600 మాత్రమే ఇచ్చారు మాకు. ఈసారి చూస్తే ఏముంది 2,200 చేస్తున్నారు వాళ్ళు. మాకు దగ్గరలో ఫ్యాక్టరీ కూడా లేదు. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు రైతులు. మేము ఏంటంటే ఇప్పుడు చెరుకు ధరలకు ఇచ్చినా కానీ బెల్లం ధరలు కూడా లేక మాకు నకిలీ మందుల ప్రభావం వల్ల మనిషి మరిన్ని సమస్యల బారిన పడతాడు. అంతేకాదు మరణించవచ్చు కూడా. నకిలీ ఆహార పదార్థాలు తింటే అనారోగ్యంతో మంచం పట్టడమే కాకుండా ప్రాణానికే ముప్పు రావచ్చు. పంటల విషయంలో కూడా ఇంతే. నకిలీ విత్తనాలతో పంటలు వేసిన రైతులు ఆ పంటలు పండక అప్పులు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకునే పాడుకాలం రైతును పట్టి పీడిస్తోంది. నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు, షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ రైతులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఈ రైతులంతా వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామానికి చెందిన రైతులు. వరంగల్ నగరంలోని లక్ష్మీ గణపతి ఆగ్రో ఏజెన్సీ దగ్గర పత్తి విత్తనాలు కొనుగోలు చేశారు. కొత్త రకం విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయని, మంచి దిగుబడి ఉంటుందని, మరిన్ని లాభాలు ఉంటాయంటూ షాపు యజమాని ఓ కంపెనీ విత్తనాలను రైతులకిచ్చారు. లక్ష్మీ గణపతి విత్తనాలు తీసుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే 40-45 రోజుల నుంచి మంచి కాపు వచ్చి మీకు దిగుబడి బాగా ఇస్తాయి, ఇది కొత్త రకం పెట్టండి అని. అంటే మేము అడిగాము, మరి ఇది గవర్నమెంట్ అప్రూవల్ ఉందంటే అప్రూవల్ ఉంది, జేడే దగ్గర మేము అప్రూవల్ తీసుకొని మేము అమ్ముతున్నాం, మీకు ఎలాంటి నష్టం జరిగినా మేము చూసుకుంటాం, మీకు పెట్టండి కొత్త రకం బాగా కాపాడుతాను మాకు చెప్పిన 60-65 రోజుల్లో కూడా చెట్టుకు కాయలు లేవు. 80-85 రోజులు 90 రోజుల వరకు చూస్తే చెట్టుకు 4-5 కాయల కంటే ఎక్కువ కాయలు లేదు. దీని మీద అధికారులు మాకు దీని కొత్త రకం అని మీరు ఇలా అప్రూవల్ చేసిందో దీని అధికారులు మాకు చర్యలు తీసుకొని మనకు ఇమీడియట్గా దీన్ని పరిష్కరించాలని నేను కోరుతాను. కొత్త రకం అని ఆయనే రైతు అనంగుంటే ఆయనే ఏం చేసినట్టు ఇది బాగా వస్తుందని పట్టుకపోండి అని ఇచ్చిన తర్వాత 40 రోజుల దాకా 20 బాబాలు ఒక రకంగా వచ్చింది. ఈ బత్త మాత్రం అయితే అది ఏమైనా చెట్టు నిలబడిపోడు, భూజల గిట్లా మొత్తం అట్లా మాడిపోడు, అది ఎప్పుడు చూసినా పచ్చగానే ఉంటుంది, కాయలు లేవు, దానికి ఏం లేదు. విత్తనం వేసినప్పటి నుంచి 90 రోజులు గడిచాయి, కానీ పూత లేదు, కాయలేదు. కొన్ని చోట్ల వచ్చినప్పటికీ పత్తికాయలు సన్నగా బలహీనంగా ఉన్నాయని రైతులు వాపోతున్నారు. ఇదే విషయంపై ప్రశ్నించడానికి రైతులు వస్తే షాపు యజమాని చల్లగా జారుకున్నాడు. 60 రోజులు అవుతాను, అసలు ఎప్పటి పూతే ఉంటాం కానీ కాపు అయితే లేదు. మన నీళ్ళు కట్టే ఎప్పటి గింజలు వస్తాను గట్టిగా రాలిపోతాను, ఒక కాపు లేదు, ఒక కాయ లేదు. 2 సార్లు 3 సార్లు మనం వేసేస్తే ఒకసారి అక్షలు సూచనలు కంట్రోల్ విధిస్తాడు, ఇంతవరకు అసలు లేదు. మాకు చూసి మళ్ళీ మేము 20 మంది వచ్చాం, మన దుకాణం ముందు వచ్చి ధర చెప్తాం లేడు, మాకు నష్టపరి అంటే. ఇట్లాంటి నకిలీ విత్తనాలు అమ్మే ఈ లంజోడుకులను చర్య తీసుకొని వీలైన కేసు పెట్టాలి. ఇట్లా ఎంతమంది బోర్లేసి మేమంటే కొంత తెలిసిన వాళ్ళు కానీ చాపకాడికి వచ్చినాం, ఎంతో మంది ఇంకా
అమాయకులు ఉంటారు, వాళ్ళను ఎంతమంది పురుగుల మంద చచ్చిపోతారు. అందుకని ఇట్లా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని నేను కోరుతూ, నేను చట్టరీత్యంగా ఈ ప్రభుత్వానికి తెలియజేయండి అంటే చట్టరీత్యంగా షాప్కు సీల్ చేయాలి ఇమ్మీడియట్లా. నకిలీ మందులు, విత్తనాలు తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని, ఇప్పుడున్న కష్టాలకు ఇవి అదనంగా తయారయ్యి తమను అప్పుల పాలు చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ శాఖతో పాటు ఇంకా ఇతర శాఖల అధికారులు నిజాయితీగా వ్యవహరించి నకిలీల బారి నుండి తమను గట్టెక్కించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నరేందర్, సాక్షి న్యూస్, వరంగల్. వెల్కమ్ బ్యాక్. విత్తనాల్లో కల్తీతో పాటు విత్తన సంచుల బరువు విషయంలోనూ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ రాయితీతో ఇచ్చే హాకా వేరుశనగ విత్తనాల విషయంలో ఈ మోసం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండల రైతులు 600 బస్తాల విత్తనాల్ని వ్యవసాయ శాఖ దగ్గర నుంచి కొనుగోలు చేశారు. ఒక్కో బస్తా ధర 1200 రూపాయలు. బస్తా ఒక్కొక్కటి 30 కిలోల బరువు ఉండాల్సి ఉంటే 27 కిలోలు మాత్రమే ఉంది. ఈ విషయాన్ని గమనించిన రైతులు కలిసికట్టుగా వెళ్లి వ్యవసాయ శాఖ అధికారులు నిలదీశారు. గోడౌన్ సిబ్బంది చేతివాటంగా తేల్చిన అధికారులు వెంటనే రైతులకు వారికి దక్కాల్సిన విత్తనాల్ని వారికి అందజేశారు. ముందు ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. గవర్నమెంట్లో 30 కిలోలని సబ్సిడీ కింద కాయలు తెచ్చుకున్నాము. మేము 10 మంది రైతుల దాకా తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత మాకు కేజీ తక్కువని అనుమానం వచ్చింది. కాటా పెట్టినాము. కాటా పెట్టిన తర్వాత 2.5 కిలో 3 కిలోలు ఒక బస్తాకు తగ్గదా ఉంది. ఆ తర్వాత మేము అందరూ మాట్లాడుకొని చెప్పాము. చెప్పిన తర్వాత వచ్చి ఎంపీపీ గారు అందరూ వచ్చి చూశారు. మదనంబేడు గ్రామంలో సుమారు 50 మంది రైతులు పాస్బుక్లు ఎత్తుకొని అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి పోయేసి పర్మిట్లు తీసుకొని శనక్కాయలు విత్తనాలు వేసుకునేదానికి 50 మంది రైతులు సుమారుగా 50-60 బస్తాలు కలిసి ఎత్తుకొని ఇంటికి వచ్చినారు. అవి ఏదో బస్తాలు తేడా కనబడతా ఉండదు. పైన 2 కుట్లు ఉన్నాయి ఒక మూట మీద అని వీళ్ళు తూకం పెట్టి చూసినాము. తూకం పెట్టి చూసిన తర్వాత ఇది తక్కువగా ఉండదని ఎండిఓ గారికి మా ఎంపీపీ గారికి వాళ్ళు చెప్పినారు. మేమందరూ పెద్దలంతా కలిసి వచ్చి అన్ని బస్తాలు ఒక చోట పెట్టి తూకం వేసి చూసినాము. చూస్తే ఒక మూటకి 2.5 కిలో నుంచి 3 కిలోల వరకు తక్కువగా ఉన్నాయి. ఇది ప్రతి మూట మీద 2 కుట్లు ఉన్నాయి. అందరూ మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ మాదిరి 3 కేజీలు తక్కువ ఉన్నాయి, 3 కేజీలు తక్కువ ఉండేదాని వల్ల ఫిర్యాదు చేసి మీరుంది దాన్ని చూడండి మీరు అనే దానివల్ల ఎక్కువ 50 బస్తాలు మదరంపేటలో వారు రైతులు తీసుకొని పోవడం జరిగి ఉన్నది. ఆ తర్వాత అక్కడికి వచ్చి ఎండిఓ గారు అయితే మండల తరఫున అక్కడ వచ్చి దాన్ని చెక్ చేయడం జరిగింది. అక్కడ కూడా 3 కేజీలు 2.25 కేజీ, కొన్ని బస్తాలు 2.25 కేజీ, కొన్ని బస్తాలు 3 కేజీలు తక్కువ ఉండడం, అదేవిధంగా ఆ యొక్క కుట్టినటువంటి కుట్టు కూడా అది తేడా రావడం కూడా. మత్స్య పరిశ్రమను విద్యార్థులకు పరిచయం చేయడానికి జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ పరిశ్రమలో ఉండే పలు అంశాలను విద్యార్థులకు వివరించారు బోర్డు డైరెక్టర్ ఎంవి రావు. దాదాపుగా 200 మంది విద్యార్థులకు చేపల అక్వేరియం ఏర్పాటు, దానివల్ల వచ్చే లాభాల్ని ఆయన వివరించారు. దేశంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి తమ బోర్డు ఎలా కృషి చేస్తున్నది ఆయన వివరించారు. అక్వేరియం చేపల పెంపకం వల్ల అటు మత్స్యకారులకే కాకుండా ఇటు అక్వేరియంలను వినియోగించేవారు కూడా లబ్ధి పొందుతారని బోర్డు డైరెక్టర్ ఎంవి రావు చెబుతున్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు మా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్లో ఆర్నమెంటల్ ఫిషరీస్, మన రంగు చేపలు, ఎక్వేరియం చేపల్ని ప్రమోట్ చేయడం కూడా మనకు పెద్ద ఆబ్జెక్టివ్ ఉందన్నమాట. ఎందుకంటే దీంట్లో బోర్డు అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొన్ని లక్షల మంది దీని మీద జీవనోపాధి ఆల్రెడీ ఉన్నారు. ఇంకా దీన్ని ఇంకా మనం పెంచగలిగితే ఎంతోమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నమాట. అక్వేరియం తయారు చేయటం, తర్వాత చేపలు పెంచడం, ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. ప్రపంచవ్యాప్తంగా దీనికి పెద్ద మార్కెట్ కూడా ఉంది. అమెరికా, తర్వాత సింగపూర్, జర్మనీ, యూరోప్లో చాలా దేశాలకు కూడా చాలా డిమాండ్ ఉందన్నమాట. సో ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కూడా మనకు ఉన్నాయి. భారతదేశంలోనే ఇంత పెద్ద దేశం, మన పాపులేషన్ దృష్ట్యా కూడా బోల్డ్ అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి దీని గురించి. కానీ ఆ రకంగా పోలిస్తే ఆర్నమెంటల్ ఫిషరీస్కి ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. అవేర్నెస్ దీని గురించి లేదు. అందుకని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, పిల్లలు అందరికి కూడా దీని గురించి కూడా అవగాహన పెంచితే ప్రతి ఇంట్లో కూడా ఒక అక్వేరియం పెట్టచ్చనే ఒక అవగాహన. దానివల్ల ఏంటంటే స్ట్రెస్, ఇవాళ అర్బన్ లైఫ్లో ఏంటంటే స్ట్రెస్ ఎక్కువైపోయింది. దీనివల్ల మనం అక్వేరియం వల్ల కూడా దాన్ని చూస్తూ కూడా స్ట్రెస్ రిలీవ్ అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఆ రకంగా మనం ఆర్నమెంటల్ ఫిషరీస్ని ప్రమోట్ చేయడం కోసం. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం చాలా ముఖ్యం.
ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నప్పటికీ సూక్ష్మ పోషకాల లోపాలుంటే దిగుబడులు తగ్గుతాయి. సూక్ష్మ పోషకాల లోపాలు పంటలపై పడకుండా చూసుకోవడానికి ఏం చేయాలి? ఈ లోపాలను ఎలా తెలుసుకోవాలి? సూక్ష్మ పోషకాల్లో ప్రధానమైనదైన జింక్ లోపాన్ని ఎలా సవరించాలి? తదితర అంశాలు ఇప్పుడు చూద్దాం. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సమతుల ఆహారం ఉండాలి. అన్ని పోషకాలు ఉండాల్సిన మోతాదులో ఉంటేనే రోగాలు అటాక్ చేయవు. ఇదే సూత్రం మొక్కలకు కూడా వర్తిస్తుంది. మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉండడానికి సమతుల పోషకాలు చాలా అవసరం. పంట పెరుగుదలకు నీరు, ఆక్సిజన్, కర్బనములతో పాటు స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్, ఉప పోషకాలైన సల్ఫర్, మాగ్నీషియం, కాల్షియంలతో పాటు సూక్ష్మ పదార్థాలైన జింకు, ఇనుము, మాంగనీస్, రాగి, బోరాన్, క్లోరిన్, మాలిబ్డినం చాలా ముఖ్యం. నిజానికి ఈ సూక్ష్మ పోషక పదార్థాలను మొక్కలు చాలా స్వల్ప మోతాదులోనే ఉపయోగించుకుంటాయి. అయినప్పటికీ మొక్కల పెరుగుదలలో, పంట దిగుబడిలో వీటి ప్రాధాన్యత చాలా ఉంది. వీటి కొరత ఏర్పడిందంటే దిగుబడి తగ్గుతుంది. ఎదుగుదల సుమారుగా 10 నుంచి 40% తగ్గుతుంది. ఉత్పత్తుల నాణ్యత కూడా దెబ్బతింటుంది. అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ రకాలను పండించడం, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం, అధికంగా కాంప్లెక్స్ ఎరువుల వాడకం, నేలలో పాల, నల్లచవుడు అధికం కావడం తదితర కారణాల వల్ల నేలలో సూక్ష్మ పోషకాల మోతాదు తగ్గుతుంది. నేలలో సూక్ష్మ పోషకాల లభ్యత, పంటకు సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, లోపించిన ధాతువును సరైన పద్ధతిలో, సరైన మోతాదులో సవరించడం ద్వారా నాణ్యమైన అధిక ఉత్పత్తులను పొందవచ్చు. భారతదేశపు వివిధ నేలల్లో జింకు, బోరాను, ఇనుము వంటి సూక్ష్మ పోషక పదార్థాల లోపాలు ఉన్నట్లు గమనించడమైనది. అదేవిధంగా మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో, అన్ని నేలల్లో జింకు లోపం విస్తారంగా ఉన్నట్లు తెలియవస్తున్నది. ఈ జింకు లోపంతో పాటు అక్కడక్కడ బోరాను, ఇనుము వంటి పోషక పదార్థాల లోపాలు కూడా ఉన్నట్లు తెలియవస్తున్నది. కాబట్టి రైతాంగం ఈ ఇనుము, జింకు, బోరాను పోషక పదార్థాల లోపాల నివారణకు మట్టి పరీక్షలు గావించి తగిన చర్యలు చేపట్టాలి. పంట మధ్యకాలంలో ఈ పోషక పదార్థాల లోపాలను గమనించినప్పుడు తగిన సమయంలో పిచికారీ చేసి మంచి దిగుబడులను పొందవచ్చు. మన 2 తెలుగు రాష్ట్రాల్లోని నేలల్లో సుమారు 40% నేలలకు జింకులోప సమస్యలు ఉన్నాయి. మన శాస్త్రవేత్తలు తాము సేకరించిన మట్టి నమూనాల అంచనా ప్రకారం అన్ని జిల్లాల్లో ఈ లోపాన్ని గుర్తించారు. జింకు ధాతువు పంట ఎదుగుదలలో కీలకం. అంతేకాదు, ఇది దిగుబడి పెరగడంలో అతి ముఖ్య పాత్ర పోషిస్తుంది. జింకు ధాతువు ఇనుము, మాంగనీసులతో కలిసి ఆకులలో పత్రహరిత తయారీకి తోడ్పడుతుంది. జింకు ధాతువు లోపించిన విషయాన్ని పంటలను చూడగానే తెలిసిపోతుంది. ఆకులను చూసినప్పుడు వాటి ఈనెల మధ్య ప్రాంతం పసుపు రంగుగా మారడం కనిపిస్తుంది. ఆకులు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. మొక్క కృషించినట్లుగా ఉంటుంది. అంతేకాదు, కొన్ని పంటల్లో ఈ ధాతువు లోపం వల్ల పూత తగ్గడం, కాపు తగ్గడం, పంట రాలిపోవడం వంటివి ప్రధాన లక్షణాలుగా గమనించవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. వరిలో ఈ ధాతువు లోపించినప్పుడు ఆకులు పెలుసుగా మారి విరిచినప్పుడు టఫ్మని శబ్దం చేస్తాయనే విషయం రైతులకు అనుభవమే. ఇక మొక్కజొన్న పంటను తీసుకుంటే ఈ పంట ఆకుల్లో తెల్లని చారలు, తెల్లటి పొడలు కనిపిస్తే జింకులోపం ఉన్నట్టే. ఇక మరో ప్రధాన పంట వేరుశెనగలో జింకులోపం రైతులను కలవరపెడుతున్న అంశం. జింకు లోపం ఉంటే వేరుశెనగలో ఆకులు చిన్నవిగా తయారై గుబురుగా కనిపిస్తాయి. ఆకులు చిన్నవిగా తయారై గుబురుగా కనిపిస్తాయి. ఇక చీనా, నిమ్మజాతి పంటల్లో ఆకులు పసుపు రంగులో కనిపిస్తే జింకు లోపం ఉన్నట్టే. ఈనెలు లేత పసుపు రంగులో ఉంటాయి. ఇలాంటప్పుడు జింకు లోపాన్ని తప్పనిసరిగా సవరించుకోవాలి. నిర్లక్ష్యం చేయడం ఎంత మాత్రం తగదు. ఇందుకోసం రైతులు 3 పంటలకు ఒకసారి మట్టి పరీక్షలు చేయించాలి. మట్టి పరీక్షల్లో జింకు మోతాదు ఎర్ర నేలల్లో 0.6 మిల్లీగ్రాముల కన్నా తక్కువ, నల్ల నేలల్లో 0.7 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉన్నట్లయితే వార్షిక పంటలకు ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేటును ఆఖరి దుక్కులో వేసి పంటను జింకు లోపాన్నించి రక్షించుకొని పంట ఉత్పత్తిని పెంచుకోవచ్చు. క్రమం తప్పకుండా పొలంలో తగిన మోతాదులో పశువుల ఎరువు, వర్మి కంపోస్టు, పచ్చి రొట్ట, చెక్కపిండి లాంటి సేంద్రియ ఎరువులు వాడాలి. దీనివల్ల భూమిలో ఉన్న ముడి జింకు మొక్కలకు అందుతుంది. అంతేకాదు, అంతకు ముందు రైతులు వాడిన జింకు సల్ఫేట్ పంటకు అందేలా తోడ్పడతాయి. పంట ఎదుగుదల సమయంలో ఆకు పరీక్ష ద్వారా, లోప లక్షణాల ద్వారా జింకు ధాతువు లోపం గురించి తెలుసుకున్నప్పుడు 2 గ్రాముల జింకు సల్ఫేట్ను లీటరు నీటి కలిపి పంట కాల పరిమితి, పంట దశ లోప తీవ్రతను బట్టి 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. తదుపరి సీజన్లో మట్టి నమూనా పరీక్ష చేయించి అవసరాన్ని బట్టి జింకు సల్ఫేట్ను ఆఖరి దుక్కిలో వెయ్యాలి. పండ్ల తోటల విషయంలో భూసార పరీక్షలతో పాటు ఆకుల విశ్లేషణ అవసరం.
ఎందుకంటే పండ్ల తోటల చెట్లు వయసు పెరిగే కొద్దీ వాటి వేర్లు భూమిలోకి దూరంగా చొచ్చుకుపోతాయి. దీనివల్ల మట్టి పరీక్షలలో పోషకాల స్థాయికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం రాదు. కాబట్టి ఆకుల విశ్లేషణ ముఖ్యం. అలాగే కారుచౌడు నేలల్ని బాగు చేయడానికి జిప్సం వాడుతున్నప్పుడు మొదటిసారి ఎకరాకు 20 నుంచి 30 కిలోల జింకు సల్ఫేటు వాడతారు. ఇలా జింకు సల్ఫేటును చల్లడం, పిచికారీ చేయడం నిపుణులు చెప్పినట్టు చేస్తే భూమిలో జింకు లోపం తగ్గిపోయి పంట దిగుబడి పెరుగుతుంది. స్థూల సూక్ష్మ పోషకాల లోపాలు, మట్టి పరీక్షలు తదితర అంశాలను మండల వ్యవసాయ శాఖ అధికారి ద్వారా రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకుని పంటలను రక్షించుకోవాలి. రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాకుండా మీ సందేహాలు కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ రైతురాజ్యం@sakshiTV.com.